బ్రేకింగ్ న్యూస్ ఇవాళ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30కు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4-5 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక చర్చ చేపట్టనుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి అధికార పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పక్షం నుంచి ఎదురయ్యే విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టనుంది తెలిసింది. ఇంకోవైపు కాళేశ్వరంలో అవినీతిపై విచారణ సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్సీ మాఘన్ రంగారెడ్డిపై మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టి నివాళులర్పిస్తారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ మండలిలో వేర్వేరుగా నిర్వహించనున్న బీఎస్సీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించే వీలుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అయితే ఈ రోజు 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అటు ఘోష్ కమిషన్ కు సంబంధించిన నివేదిక కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటున్నారు. మరి ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా సిద్ధమవుతోంది అసెంబ్లీని ఎదుర్కొనేందుకు? ఆ డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మండలి అసెంబ్లీ సమావేశాలు కూడా 10:30 ఉభయ సభలు ప్రారంభమవుతాయి. శాసనసభలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంబంధించి కూడా సభ్యులు సంతాపం తెలుపుతారు. శాసన మండలి సంబంధించి దివంగత రత్నాకర్ తో పాటు మాగంటి రంగారెడ్డిలకు కూడా సంతాపం తెలుపుతారు. ఆ తర్వాత 12 గంటలకు సంబంధించి కూడా బీఎస్సీ సమావేశం ఉంటుంది. అయితే ఈ రోజు శాసనసభ శాసన మండలికి సంబంధించి కూడా మధ్యాహ్నానికి వాయిదా పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కేవలం ఈ రోజు సంతాపంతో మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. 12 గంటలకు బీఎస్సీ సమావేశం పెట్టి సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటి, సభ పనిదినాలు 3 రోజుల 5 రోజుల అన్న అంశానికి సంబంధించి కూడా బీఎస్సీలో చర్చించనున్నారు. ఆ బీఎస్సీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ నేతలు కూడా హాజరుగా ఉన్న నేపథ్యంలో బీఎస్సీలో జరిగేటువంటి చర్చ పైన ఒక కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ ఇప్పటికే అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ కేవలం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఘోష్ కమిషన్ కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక మరోపక్క బీసీ రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో అన్న అంశానికి సంబంధించి కూడా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చించాలని భావిస్తా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఇతర అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తా ఉంది. కాంగ్రెస్ మాత్రం స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రధాన అజెండాగా పెట్టి కూడా చర్చించాలని కూడా ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తా ఉంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంశం ఇప్పటి వరకు పార్లమెంట్ లో మరోపక్క గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ద్వారా మరొక రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా మిగతా పార్టీలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్లకు మిగతా పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటికే బిల్లులకు ఆమోదం తెలపని నేపథ్యంలో కూడా బీజేపీ అధికారంలో పెట్టి కాళేశ్వరం కమిషన్ విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం. ఎందుకంటే 1,00,000 కోట్ల బడ్జెట్ తో కూడా కాళేశ్వరం నిర్మించి ఆ తర్వాత మేడిగడ్డ కూలినటువంటి నేపథ్యం కావచ్చు, మిగతా 2 బ్యారేజీలు కుంగినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో కూడా అవినీతి జరిగింది. అనేక రకాలుగా కేసీఆర్ అంతా తానై నిర్వహించాడు. ఆయనే ఇంజనీర్ గా ఆయనే
తన దత్తపుత్రిగా కాళేశ్వరాన్ని పేర్కొన్న నేపథ్యంలో కూడా కేబినెట్ ఆమోదం లేకుండా ఏదైతే కమిషన్ ఏదైతే నివేదికలు పేర్కొందో కమిషన్ ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించారని కూడా కాళేశ్వరం కమిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో వీటన్నిటిపైన అసెంబ్లీలో క్షుణ్ణంగా చర్చకు రావాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ప్రస్తుతం అధికార పార్టీ భావిస్తా ఉంది. ఇక రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా 3 ఆప్షన్స్ నివేదిక సిద్ధం చేసిన తెలుసు. మంత్రుల కమిటీ ఈ రోజు అంటే రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా 1 గంటకు జరిగేటువంటి ఆ క్యాబినెట్ భేటీలో కూడా ఈ యొక్క కమిటీ నివేదిక ఇవ్వబోతా ఉంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడమా లేదా జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించడమా అనే అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు తీర్పు వరకు అంటే ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే ఇంప్లీడ్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. కానీ ఇంప్లీడ్ అయినప్పటికీ కూడా ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో హైకోర్టు ఇచ్చినటువంటి గడువు మించిపోతున్నటువంటి నేపథ్యంగా సెప్టెంబర్ లోపునే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో జీవో ద్వారా రిజర్వేషన్ కల్పించి ముందుకు వెళ్లాలా లేదంటే పార్టీల పరంగా రిజర్వేషన్ కల్పించి ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అసెంబ్లీ వేదికగా కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరోపక్క అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా కాళేశ్వరం అజెండాగా ఈ రోజు చర్చ కొనసాగే నేపథ్యం ఉంది కాబట్టి ఈ 3 రోజుల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తిగా కాళేశ్వరం పైన వాడివేడి చర్చ కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి కేసీఆర్ దాదాపుగా రాకపోవచ్చు. కాబట్టి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఇప్పటికే అనుమతి కోరారు. కానీ దానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, అనుమతి కూడా రాకపోవచ్చు అని చెప్తా ఉన్నారు. చూడాలి, మరి కష్టపట్లోనే బీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ రోజు సంతాప దినాలకి పరిమితమై బీఎస్సీ సమావేశం తర్వాత కూడా కేబినెట్ భేటీ తర్వాత కూడా ఒక కీలక ప్రకటన మీడియా సమావేశాన్ని కూడా పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఏ అంశాలపైన చర్చించబోతోంది అసెంబ్లీ అన్న అంశానికి సంబంధించి మొత్తానికి స్థానిక ఎన్నికలు ప్రధాన అజెండాగా, కాళేశ్వరం కమిషన్ పైన చర్చ మరొక ప్రధాన అజెండాగా కూడా ఈ 2 అంశాలపైన ఈసారి అసెంబ్లీ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో 10 గంటల 30 నిమిషాలకు ఉభయ సభలు మాత్రం ప్రారంభం కాబోతా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.